నిన్నటి దినం మేము అనంతపురంలో బహిరంగ సభకు హాజరు కావడం జరిగింది. భారీ ఎత్తున జనం వచ్చినారు. ఏదో 3 లక్షలు అంటే 3 లక్షల నుంచి వచ్చినారు. ఎక్కడ రోడ్లు అక్కడ క్రికెట్స్ పోయినాయి. ఎక్కడ కూడా మనుషులు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. మేము అతి కష్టం మీద అక్కడికి డయాస్ దగ్గరికి కూడా చేరుకోవడం జరిగింది. కాబట్టి డయాస్ కూడా దాదాపు 400 మందికి డయాస్ మీద ఏర్పాటు చేసినారు. ఏర్పాట్లు కూడా చాలా మంది జనాల్లో ఎక్కడ బండ్లని నిలబడిపోయి కొన్ని బండ్లు సభాస్థలికి రాలేకపోవడం కూడా ఆగిపోవడం కూడా జరిగింది. కాబట్టి నిన్న జరిగిన సూపర్ 6 100కి 1000 సక్సెస్ జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ అందు మక్కువ ప్రజలకు పెరుగుతూ ఉంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాడు, ఈరోజు పేపర్లో వచ్చింది, తను ఆసుపత్రులన్నీ నిలబెట్టిపోయినాడు. దాదాపు 17 ఆసుపత్రులు చాలా మంజూరైన తర్వాత 4-5 తయారైనప్పగా మిగతా ఆసుపత్రులందరికీ దానికి డబ్బులు లేక కన్స్ట్రక్షన్లోనే ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు పీపీ విధానం కింద దానిని ప్రైవేట్ పరంగా కొంత ప్రభుత్వ పరంగా కొంత చేయాలంటే దాంట్లో ఎవరు ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లు వేసినా కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, అవన్నీ క్యాన్సిల్ చేస్తానని ఒక పేపర్లో ప్రకటించడం జరిగింది. మెడికల్ కాలేజ్ కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చేది లేదు. ఆయన అసెంబ్లీకే రానంటున్నాడు. ఇప్పటికైనా కూడా మార్పు రాలే మనిషిలో. ఆయన ఓడిపోయినాడు. నేను 11 స్థానాలకే పరిమితమైనాను, ప్రజలు ఇంత చిత్తుగా ఓడించినారు, నన్ను ఆదరింపు లేదు ఈ రాష్ట్రంలో, నన్ను మరొకసారి నిలబడినా కూడా మన పరిస్థితి ఇంకా ఈ సీట్లు కూడా వస్తాయో లేదనే పరిస్థితి ఉంది అని ఆయన ఆలోచించుకోవడం లేదు. ఇప్పటికి కూడా ఇప్పుడు రియలైజ్ కావడం లేదా? ఇంకా ఏదో నేను వస్తాను, నేను ఇది రద్దు చేస్తాను, అది చేస్తాను, వస్తే పోలీసు వాళ్ళ భర్తం పడతాను, రెడ్ బుక్ ఉంది నా దగ్గర నేను మాట్లాడుతున్నారు. ఆయన అధికారానికి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఆయన తక్కువ సీట్లు వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ కాలే. ఇప్పటికైనా కూడా మొన్న పులివెందులకు ఇచ్చింటే పులివెందులకు ఆయన కలిసేదానికి పాసులు పెడతారు. ఏంటి ప్రజాప్రతినిధి మీ ఎమ్మెల్యేని కలవాలంటే పాస్ పెట్టాలా? వస్తారు, ఎంతమంది వస్తారు? రాని 5,000 మంది వస్తే కలిసి ఏం పోతారు, కూర్చోండి, మాట్లాడుతుంటారు, పోతుంటారు. కాబట్టి ఇప్పటికీ ప్రజలతో సన్నిహితంగా ఎట్లా మెలగాల, ప్రజలతో సన్నిహితంగా ఉంటేనే కదా మనకు వాళ్ళందరూ ఆదరించి అభిమానించేది అనే ఆలోచన ఆయనకు కలగలే. కాబట్టి ప్రజలు ఇప్పటికి కూడా మార్పు లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన పార్టీ మళ్ళా వస్తుందనే ఆశలు కనుచూప మేరలో కూడా లేవు. ఖచ్చితంగా మళ్ళా ఉండేది తెలుగుదేశం పార్టీ అధికారం లేకుండా పోతుంది. ఆయన ఈరోజు కూడా విజయవాడలో వస్తే రెగ్యులర్గా కూర్చోంటాం. మేము కూర్చుంటున్నాం, ఇది నాతో ఆయనకు పోటీ కాదు, కానీ మేము కూర్చుంటాం, ఎవరు వచ్చినా మాట్లాడి పంపిస్తుంటాం. ఆయనకు ఎక్కువ మంది వస్తారు, మనకేదో ఆయనలో వచ్చేది 1% మంది మన దగ్గరికి వస్తే ఆయనకు భారీ స్థాయిలో రావచ్చు, కలిసిపోతుంటారు. కానీ మార్పు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, ఎంతమంది వచ్చినా కలిసిపోతున్నారు. లోకేష్ బాబు గారు కూడా ఏదో ఇంటి దగ్గర రోజు ప్రజావేదిక పెడుతున్నారు, వచ్చి కలిసిపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనను ఓడించిన పార్టీ ఎన్డీఏ పార్టీ, ఆయన ఓడించిన పార్టీకి ఆయన మద్దతు తెలిపి ఓట్లు వేయడం జరిగింది. ఆయనకు ఉండబడిన రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ ఆయన పార్టీకి ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఆయన భయం అనేది విపరీతంగా ఉంది. ఏమి కేసులు ఏమవుతాయో, నేను ఎక్కడ పూర్తి చేయలేకపోతానో అనే పరిస్థితులు ఉంది. కాబట్టి ఆయన మళ్ళా భవిష్యత్తులో ఆయనకు కనుసూప మేరలో రాజకీయ మనుగడ లేదు. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. ముఖ్యంగా నిన్న దినం మేము ఎవరు ఊహించలే. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సూపర్ 6 అంతా సక్సెస్ అయిపోయింది, అందరికీ అన్ని వాగ్దానాలు మనం నెరవేర్చడం జరిగింది. కాబట్టి ఈ ఫ్రీ బస్సులలో మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కారణంగా, మహిళలకు ప్రకటించిన కారణంగా ఆటోలకు వాళ్ళకు ఉండబడిన పేదవారు నడుపుకునే ఆటోలకు ఇలాగే వీళ్ళు ఎక్కడం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళకు పని చేసుకునే దానికి పేదవారే ఆటో పెట్టుకొని చెప్పుకొని 10 రూపాయలు సంపాదించుకొని పట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదానికోసం ఆయన ప్రకటించడం జరిగింది. దసరా రోజున ఆ యొక్క 15,000 రూపాయలు ఎంతమంది ఉంటారో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ దసరా రోజున వాళ్ళకి 15,000 రూపాయలు
పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రంలో యూరియా తక్కువ ఉందని, ఎరువులు తక్కువ ఉన్నాయన్నారు. సమృద్ధిగా ఉంది. ఎందుకంటే ఒక నెల రోజుల క్రితము కొంతమంది ఎరువులు తక్కువ వస్తున్నాయి, దొరకడం లేదని ఒక పుకారు పట్టించిన కారణంగా రైతులందరూ తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో స్టాక్ పెట్టుకుంటున్నారు. కావాల్సినంత స్టాక్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే విడతలుగా 2-3 సార్లు ఒక 2 నెలల్లో వేయాల్సిన యూరియా ఒకటేసారి తీసుకొని పోయి స్టాక్ పెడతాను. వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ ఆ పైరు దొరకదని. కాబట్టి సమృద్ధిగా యూరియా వచ్చింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కేంద్ర మంత్రి నడ్డా గారు 50,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంటే పోయిన సంవత్సరం దానికంటే అదనంగా 30% రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఎరువులు దొరకవనే భయాందోళనలో ప్రజలు ఉండాల్సిన అవసరం లేదు. సమృద్ధిగా ఎరువులు వచ్చాయి. ఇప్పటికే అందరికీ అందినాయి. ఇంకా అవసరం ఉండబడిన వాళ్ళకి అందించే పరిస్థితిలో సమాహితమైన రేకులు వచ్చినాయి. గోడౌన్లలో స్టాక్ ఉంది. గోడౌన్ల నుంచి మరి అంగళ్ళకి కానీ మన రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ సమృద్ధిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది, ఏ రైతుకు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో యూరియా సమృద్ధిగా ఉంది. కాబట్టి రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.